హాయ్ సార్. అని సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ అత్తపూర్ దగ్గర చింతల్మెట్. చింతల్మెట్. ఓకే. మా కంపెనీ గురించి ఎలా తెలిసింది మీకు? ఫోన్ లో చూసాం, యూట్యూబ్ లో ఓకే. ఏవిఆర్ అని ఉంది. మ్మ్. పోయి తెలుసుకుంటే అర్థమైతుంది కదా అని వచ్చినాము. ఓకే. ఇక్కడ మీ వర్క్ షాప్ లో చూసినాము, అక్కడ షాప్ లో కూడా చూసినాము. ఇంకోటి మీకు ఇప్పుడు ఈ బిజినెస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? పేపర్ ప్లేట్స్ గురించి బిజినెస్ చేయాలని ఒక 3-4 సంవత్సరాలకి వెళ్ళి అనుకుంటున్నాము. ఓకే. కానీ దాని గురించి అంత అవగాహన లేకుండే మాకు. ఓకే. ఈ బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా తెలుసుకున్నాము. వాళ్ళు కూడా మాకు చెప్పిర్రు 70%. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బిజినెస్ ఎట్లా చేయాలి, పేపర్ది అది వర్క్ మెటీరియల్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటే కొద్దిగా తక్కువ రేట్లో చేయవచ్చు, లేదంటే మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మొత్తం చెప్పారు మీకు? చెప్పారు. ఓకే. సో ఇంకోటి రా మెటీరియల్ ఎలా మరి? రా మెటీరియల్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? రా మెటీరియల్ ఇక్కడ కూడా దొరుకుతుంది అని చెప్పారు, అక్కడ కట్టేదాని దగ్గర కూడా దొరుకుతుంది అని చెప్పారు. ఓకే. వాళ్ళు ఎలా మరి వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అయ్యారు మీరు? మీకు ఏమైనా కాంటాక్ట్స్ ఇచ్చారా లేకపోతే మాకు పేపర్ ప్లేట్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు కూడా కాంటాక్ట్ కల్పిస్తాము. ఒక లోడ్ తీసుకుంటే మీకు ట్రావెల్ రాను పోను అదేం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని చెప్పారు. చెప్పారు. ఓకే. ఓకే. ఇంకోటి ఇప్పుడు మీరు చాలా కంపెనీస్ వెళ్ళారు కదా, చాలా కంపెనీస్ చూశారు కదా. ఇది మా ఏవిఆర్ కాకుండా ఇంకా చాలా కంపెనీస్ చూశారు కదా. ఏవిఆర్ కాకుండా కూడా ఇంకా 3-4 చూసాం. అవును, చూశారు కాబట్టి మీకు అక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ వర్క్ జర మంచిగా అనిపించింది. ఓకే. ఫినిషింగ్ కూడా ఇక్కడ మిషన్లది కూడా జర మంచిగా అనిపించింది. జర ఇక్కడ కేర్ఫుల్ గా కూడా పికర్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చిన కస్టమర్ ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎలా సంజాయించాలో అట్లా వాళ్ళు వివరిస్తున్నారు, మా ఎట్లా చేయాలి బిజినెస్ అనే విధంగా. అది మాకు జర నచ్చింది. ఓకే. ఇంకోటి ఇప్పుడు మీరు మిషన్ తీసుకోవాలంటే మిషన్ బుక్ చేశాక ఎన్ని రోజులు టైం పట్టింది సార్ మీకు మిషన్ రెడీ అవ్వడానికి? ఒక 5-6 రోజులు. 5-6 రోజులు. ఓకే. ఓకే. మరి ట్రాన్స్పోర్ట్ ఎలా సార్? మీరు వెహికల్ తెచ్చుకున్నారా లేక ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్ ఏమైనా ప్రొవైడ్ చేశారా మీకు? ట్రాన్స్పోర్ట్ మేము వెహికల్ తెచ్చుకోలేము. వీళ్ళకి ఐడియా ఉంటది, ఎప్పుడు మిషన్లు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళే వెహికల్ మాట్లాడి ప్రైవేట్ చేస్తున్నారు. వీళ్ళు పంపించే వరకు వాళ్ళది ఉంటది. తర్వాత అక్కడ మనం దింపుకునేది ఏమన్నా ఉంటే మీరు అక్కడ మాట్లాడుకొని క్రేన్ మాట్లాడుకొని దింపించుకోండి అని చెప్పారు. అయితే నేను అక్కడ ఒక క్రేన్ మాట్లాడినా. ఆడికి పోయిన తర్వాత ఆయన పిలిపించుకొని ఇదంతా చూసారు. ఇప్పుడు మీరు మిషన్ మిషన్ తీసుకెళ్ళారు. సో మా కంపెనీ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము అడ్వైజ్ తీసుకునేది ఉంది, ఇప్పుడు అయిపోలేదు. ఇప్పుడు స్టార్ట్ కదా మాది. అడ్వైజ్ తీసుకునేది ఉంటది. తర్వాత కూడా ఈ రోజుకే కథం కాదు కదా. మళ్ళీ మనకు మంచిగా నడిచిందంటే ఇంకొక మిషన్ తీసుకుంటాం అట్లా. ఓకే. థ్యాంక్ యూ.